నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. పడాల కిరణ్, ముషం సురేష్, కాంశెట్టి కిషోర్, ఉడుగుల సురేష్ నలుగురు కలిసి సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న క్రమంలో కొన్ని నెలల తర్వాత పడాల కిరణ్ కు రావాల్సిన 10% వాటా ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారని ఈ రోజున కరీంనగర్ జిల్లా జంబికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం దుర్గా హాస్పిటల్ ఉండేది. అందులో డాక్టర్ మోసం సురేష్ సాలరీ బేసిక్ తో తీసుకొచ్చి పడాల కిరణ్ హాస్పిటల్ నడిపిస్తూ ఉండే క్రమంలో నలుగురు డాక్టర్లను కలిసి పెద్ద హాస్పిటల్ పెట్టాలనే ఆలోచనతో సంజీవని హాస్పిటల్ పెట్టారు. మాకు 10% వాటా ఇస్తానని చెప్పి మా వద్ద ఉన్న ఫ్లాట్స్ బంగారం అప్పులు చేసి 50 లక్షలు పెట్టుబడిగా పెట్టాము. 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఈ రోజు డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడే అందరం ఆత్మహత్య చేసుకుంటామన్నారు. గత 23 సంవత్సరాల నుంచి నా భర్త ఫస్ట్ భవానీ హాస్పిటల్, తర్వాత పేరు మార్చి దుర్గా హాస్పిటల్ చేంజ్ చేసి మూషం సురేష్ అనే డాక్టర్ని తీసుకొచ్చుకొని హాస్పిటల్ నడిపించడం జరిగింది. ఆయన 5 సంవత్సరాల అగ్రిమెంట్తోని మా దగ్గర పనిచేయడం జరిగింది. ఆయన అగ్రిమెంట్ ముగిసే సమయానికి నా భర్తని పిలిచి మనం పెద్ద సెటప్ పెట్టుకుందాము, మల్టీ స్పెషాలిటీ పెట్టి 3 డాక్టర్లు వచ్చి నా భర్తకి చెప్పడం జరిగింది. ఎవరు? మూషం సురేష్, ఉడుగుల సురేష్, కాంశెట్టి కిషోర్ కుమార్. ఈ 3 డాక్టర్లు ఒక 3 నెలలు నా భర్త దగ్గరికి మా హాస్పిటల్కి రోజు రావడం జరిగింది. వచ్చి నా భర్తకి మాయమాటలు చెప్పి నా భర్తని నమ్మించి, మేమెవ్వరం ఆయనకి చెప్పినా కూడా మా మాటలైనా వాళ్ళ మాటలు నమ్మి, మా మాటలు ఎవరి పట్టించుకోకుండా వాళ్ళని నమ్మి ఈ అక్కడ హాస్పిటల్ తీసేసి ఇక్కడికి రావడం జరిగింది. ఒక హాస్పిటల్ సెటప్ మొత్తం చేసి ఆయన 6 నెలలు కష్టపడి హాస్పిటల్కి ఒక రూపురేఖలు తీసుకొచ్చి హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత సంజీవని హాస్పిటల్ పేరు చేంజ్ చేసి అక్కడ దుర్గా హాస్పిటల్ తీసేసి ఇక్కడ సంజీవని హాస్పిటల్ అని పెట్టి వన్ ఆఫ్ ది పార్ట్నర్ వాళ్ళు 90% తీసుకొని నా భర్తకి 10% షేర్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ఓపెన్ అయ్యాక ఒక నెల రోజుల నుంచి నా భర్తని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. 21 నెలలు నా భర్త ఓపిక పట్టి 21 నెలల తర్వాతకి అప్పుడు బయటికి వచ్చిండు. బయటికి వచ్చిన తర్వాత మాకు రావాల్సిన 10% షేర్ అడిగితే ఇప్పటి వరకు మాకు ₹1 కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారు. మేము ఇక్కడ హాస్పిటల్కి పెట్టుబడి పెట్టడానికి మా అత్తమామ సంపాదించిన ఫ్లాట్, ఇల్లు అమ్మి బయట తీసుకొచ్చి మరి మేము బయట అప్పులు తీసుకొచ్చి పెట్టాము. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు మాకు టార్చర్ అవుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు కనుక మాకు న్యాయం చేయకుండా ఉంటే మాత్రం మేము ఇక్కడనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. నాకు గతంలో 2 సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆ విషయం సార్లకు కూడా తెలుసు. అయితే అడిగినప్పుడల్లా ఇప్పుడు పెద్దవాళ్ళు పిలిస్తే చూసి మాట్లాడిండు. పెద్దలు మాట్లాడు ఆ మాట వినలేదు. వాళ్ళు ఏమన్నా అడిగితే ఇష్టం చేస్తాం అన్నాడు. మాకు వచ్చి మేము అడిగేది ఏంటంటే మేము అడిగేది నా కొడుకు రావాల్సిన 10% వాటా, మా హాస్పిటల్ తెచ్చిన సామాన్ దాని రేటు ఎంత నాకు చెప్పిన దాని రేటు ఎప్పుడు మాకు ఇచ్చేస్తే మా దగ్గర నూకుంటాం. లేకపోతే మాత్రం ఒకవేళ వీళ్ళు మాకు ఏం న్యాయం చేయకపోతే మా కుటుంబ సభ్యులు మొత్తం పెట్రోల్ పోసుకొని ఇక్కడ మీ హాస్పిటల్ ముందు మేము మొత్తం 6 పేర్లు రాసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. ఇది మాత్రం